మా ఆయనైతే ఒక పెద్ద కండిషన్ చెప్పైతే ఒక ప్లేస్‌కైతే తీసుకెళ్లారు. నాకు అవసరమైనది, అవసరం లేనిది కూడా నేను ట్రాలీలో వేస్తూ ఉంటానని చెప్పారు. అదేనండి మనకెంతో ఇష్టమైన డీమార్ట్‌కైతే వెళ్ళాము. ఇంకా లోపలికైతే వచ్చేసి బైక్ పార్కింగ్ అది కూడా చేశాము. చాలా ఖాళీగా ఉందనుకుని మేమైతే వస్తున్నాం. అస్సలు రష్ అయితే చాలా రష్‌గా ఉందండి. అసలు ఖాళీ అయితే లేదు. డీమార్ట్ ఎప్పుడు ఖాళీ ఉండదు. కానీ తెలిసి కూడా డీమార్ట్‌కే వెళ్తూ ఉంటాం మనం. ఓన్లీ జస్ట్ ఆ పప్పులు ప్యాకింగ్ చేయడానికి కూడా చాలా పెద్ద క్యూ ఉంది. ఇంక నేనైతే లైన్‌లో నించున్నాను. ఇంకా మా ఆయనైతే అవన్నీ తీస్తున్నారు. ఇంకా ఇక్కడ చూస్తున్నాం. చూసాక ఏం కావాలి, ఏంటి అని తిరుగుతున్నాం. అక్కడ మా ఆయన ఎందుకు నవ్వారంటే అప్పడాలు షేప్ బాలేదంట. షేప్ బాగాక మా ఆయనైతే అక్కడ పెట్టేశారు. ఇంకేవి కూడా విరిగిపోయి ఉంటాయి కదా! ఇంక అవి తీసుకోలేదు. తీసుకుపోయేసరికి నేనైతే ఒక మొత్తం నాకైతే ఈ సెక్షన్ ఇష్టం. ఈ సెక్షన్‌లోకైతే వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా అలా తిరిగితే ఇంకా ఎక్కువ సామాన్లు కొనేస్తానని చెప్పేసి ఇంకా బిల్ కౌంటర్‌కి కూడా వచ్చేసాము. బిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసి వచ్చేసాం. థాంక్ యూ.